అవునండి, ఎగ్జాంపుల్ కూడా బాగా చెప్పారు. గచ్చిబౌలి ఫ్లేవర్ కింద పడింది. నేను క్యూరియాసిటీ చూస్తున్నాను. బేసిక్ గా ఆయన చాలా బాగా ఎంటర్టైనర్. అవుట్ ఆఫ్ ఇది ఆయన చూస్తే ఆయన ట్రావెల్ చేస్తే నవ్వు వచ్చేస్తుంది. ఇద్దరు సత్తంతో మాట్లాడే పద్ధతి కానీ ఆయన వే ఆఫ్ స్టైల్ కూడా అలాగే. ఆయన అంతే, ఆయన ఫన్ వేలో ఉంటాడు ఇప్పుడు. ఒక దగ్గర నుంచి నేర్చుకోవడం కంటే కూడా వాళ్ళతో నాకు ఆ టైంలో నేను ఫస్ట్ నుంచి థియేటర్స్ లో ఉన్నాను. నాకు యాక్టింగ్ పరంగా నాకు నేర్చుకునే వచ్చాను. ఇంకా నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే నీ వరకు నువ్వేం చేయగలవు అదే చేయాలి, ఎక్కువ వేరే ఆలోచించదు. అంతమంది యాక్టర్స్ వాళ్ళ స్టైల్, వాళ్ళ కామెడీ టైమింగ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనకి అలవాటు అయిపోయినాయి కాబట్టి మోర్ ఓవర్ ప్యాడింగ్. ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్యాడింగ్ లో అందరూ సీనియర్ యాక్టర్స్. ఆల్మోస్ట్ అందరూ సీనియర్ ఆర్టిస్ట్. అందరూ సీనియర్, ఎవ్రీవన్ ఆల్మోస్ట్. సో మీరు చూస్తే వాళ్ళ కొంతమంది మాటలతో నవ్వు వచ్చేస్తుంది. ఎక్స్ప్రెషన్స్ అసలు ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కనిపెట్టాడే ఆయన కొమ్మాలి. ఆయన టైమింగ్, ఆయన డెలివరీ అదొకటి. అందరినీ టచ్ చేశారు. 30 years పృథ్వీ గారు ఎందుకు గెటప్ లో ఉన్నారు? ఓకే, మీకు అది సర్ప్రైజ్ లేండి. పేరు వరకు చేసాం. అవునా? ఎలకత్త మఫ్లియా బాబా అండి ఆయన. 30 years పృథ్వీ గారు. ఇప్పుడు నేను పృథ్వీ గారు ఎప్పుడు ఫోన్ చేసిన అదో ఎలకత్త మఫ్లియా, వీళ్ళిద్దరికి ఎలకత్త మఫ్లియా అని. ఎందుకు అంటే ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టారు, అసలు ఆ క్యారెక్టర్ ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారు? ఈయనకి బాబా కనెక్ట్ అయిపోయినట్టు ఎలకత్త మఫ్లియా బాబా ఉన్నాడు. ఓకే, ఆ బాబా వల్లే లైఫ్ ఇలా టర్న్ అయింది. బట్ లైఫ్ టర్నింగ్ అంటేనండి, అంటే సన్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అందరూ సినిమా హిట్ అవ్వాలని చెప్పని మనం షూట్ చేస్తాము. అంటే కొన్ని వీడియోస్ కానీ కొన్ని ట్రోల్స్ కానీ చూసినప్పుడు అంటే మీరు ఎట్లా ఫీల్ అంటే రైటర్ గా ఒక మంచి పేరు తెచ్చుకొని డైరెక్షన్ లో మీరు చేసిన ఫస్ట్ డైరెక్షన్ మూవీ కాబట్టి అప్పుడు ఫీల్ అయ్యారు? బుర్ర కదండి, ఒక మనిషిలో 2 బ్రెయిన్స్ ఉంటాయి. బుర్ర కదా. తర్వాత మనకి సన్ ఆఫ్ ఇండియా ప్రయోగం ఓటీటీ కోసం థియేటర్ లో సరదా రిలీజ్ చేసింది. బట్ అది ఓటీటీ సినిమా ప్రయోగం. సో అది ప్రయోగం అనుకున్నాం, ఓటీటీ సినిమా అనుకున్నాం కాబట్టి నేను ఆ ట్రోల్స్ కానీ కామెంట్స్ కానీ పట్టించుకోవాలి. అందరూ కూడా చాలా మంది అద్భుతంగా రాశారు. నెక్స్ట్ సినిమా వాట్ నెక్స్ట్ ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కానీ కింద కామెంట్స్ అన్ని ఎక్కువ చూస్తుంటే సన్ ఆఫ్ ఇండియా 2 ఎప్పుడు షూటింగ్, ఎప్పుడు సెట్స్ అని ఎక్కువ అడుగుతున్నారు. గ్యారంటీ సన్ ఆఫ్ ఇండియా 2 తీస్తాం. సేమ్ కాస్టింగ్ అని సనీ గారి అనుకుంటా చేస్తా ఉంటాను. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని అనుకుంటే నవ్వు అని ఆగిపోతే అసలు ఆగిపోతాం. వాట్ నెక్స్ట్ అని ఆ వాట్ నెక్స్ట్ లో నాకు అన్లిమిటెడ్ ఫన్ అన్స్టాప్ సన్నీ గారు సప్తీర్ గారు దొరికారు. సరే మైండ్ సెట్ తోనే రమ్మనండి థియేటర్. నేను అదే చెప్తాను. సో June 9th మీరు అదే కామెంట్స్ చూస్తారు. చాలా బాగా నవ్వించాడు, చాలా సరదాగా చెప్పారు అన్నా. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఊరికే అన్నానండి అంటే మిమ్మల్ని సార్. మీ ఇన్స్పిరేషన్ అంటే మీ ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలోకి రావాలని అసలు ఎవరిని చూసి మీరు ఎట్లా అయ్యారు? ఇండస్ట్రీలోకి రావడానికి మళ్ళీ కడుపులో కదా చెప్పారు ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఏ మూవీ నుంచి? ఇడియట్ సినిమా నుంచి కమిషనర్ వస్తా పోతా ఉంటారు, చంటిగాడి లోకల్ అని. సో ఆ ఒక డైలాగ్ తోటి బద్రీనాథ్ నువ్వు బద్రీ అయితే ఇంటికి నందా ఇంకా డైలాగ్ ఒక పర్సన్ అట్రాక్ట్ చేసి సినిమా అంటే న్యాచురల్ గా కూడా డైలాగ్స్ రాయొచ్చు. గ్రాంధికంగా కానీ సినిమాటిక్ కానీ డ్రామా లాగా కాకుండా న్యాచురల్ గా కూడా రాయొచ్చు. పూరి జగన్నాథ్ గారు ప్రూవ్ చేశారు. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక కథలు రాయడం స్టార్ట్ చేసి ఒక జర్నీ స్టార్ట్ చేసి లక్కీగా బుర్ర కథ స్మార్ట్ సైకిల్ 2 ఒకేసారి అక్కడ 2 బ్రెయిన్స్ ఇక్కడ 2 బ్రెయిన్స్ 1 week గ్యాప్ రిలీజ్ అయింది. కానీ టైమింగ్ చూసేవాళ్ళు కరెక్ట్ అయింది కాబట్టి అనుకోకుండా ఆ టైమింగ్ వచ్చింది అన్నమాట. అప్పుడప్పుడు పూరి గారిని కలుస్తూ ఉంటారు, బాగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఇన్స్పైర్ అయిన వ్యక్తినే కలిసి డైరెక్టర్ అయ్యానని చెప్పి. సో దట్ ఫస్ట్ మూవీ కాబట్టి నాకు చాలా ఇష్టం పూరి సార్ అంటే చాలా అంటే చాలా. మీకు అసలు ఎవరైనా ఇన్స్పిరేషన్? నాకు ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. నేను థియేటర్స్ చేశాను, ఇన్స్పిరేషన్ పెట్టుకోలేదు. బట్ మధ్యలో నేను బాగా ఇన్స్పైర్ అయింది అంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్. నా సినిమా జర్నీ బిఫోర్ ఇన్స్పైర్ అయింది తనకి. ఇప్పుడు లేడు కానీ ఒక టైంలో నేను అతని వీడియోస్ ఫాలో అవ్వడం, తను కూడా సీరియల్ నుంచి స్టార్ట్ చేశారు జర్నీ. కానీ మీకు సీరియల్ అని కూడా అనలేవు
అటు యాంకరింగ్ తో స్టార్ట్ ఆల్మోస్ట్ అన్ని చేశాను. బట్ స్టార్టింగ్ వాజ్ యాంకరింగ్. అవకాశాలు వచ్చినాయని కూడా నేను ఎప్పుడు కాదనుకుంటూ చేశాను. సో ఇప్పుడు నాకు కావాల్సిన జోన్ లో ఉన్నాను. ఈ సినిమా అనేది అల్టిమేట్ గా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ నుంచి కావాలనుకున్న ప్లేస్. కానీ కళ్యాణ వైభోగంలో ఎప్పుడు సన్నీ సీరియస్ గా చూసేవేమో, ఇప్పుడు అన్స్టాపబుల్ లో అటు బిగ్ బాస్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీలో చూస్తాం. నేను కూడా నాది ఇప్పుడు మూడో ఇది. మీరు సన్నీని సీరియల్ లో చూసారు, పక్కన పెడితే ఏటీఎం చూసారు. అప్పుడు నేను చూసాను ఏటీఎం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది. అంటే 3 డిఫరెంట్ స్టైల్స్. కానీ కామెడీ పరంగా కామెడీ నన్ను హౌస్ లో చూసారు ఆల్రెడీ. అదే అక్కడ హౌస్ లో మీరు చేశారు కాబట్టి అక్కడ ఆయనకి ఎలిగింది, ఆహా మా సన్నీలో ఈ కోణం కూడా ఉంది. ఆ కోణాన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అన్న టైంకి నాకు రైట్ టైం ఆ స్టోరీ విన్నాను కదా. అంటే చూసింగ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. అసలు మీరు అంటే ఏ హీరో చూసి ఇన్స్పైర్ అయిన హీరో అవుదాము అని చెప్పండి. కొంచెం తెలిసిన వాళ్ళు మీరు చెప్తే నాకు కూడా అడగలేదు. ఎగ్జాంపుల్స్ వెంకటేష్ గారు, షారుఖ్ అంటే ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు మొత్తం ఎంటైర్ షారుఖ్ ఖాన్ కెరియర్ లో చాలా 100 సినిమాలు ఉంటాయి కానీ నాకు ఆయన సినిమాలో ద బెస్ట్ సినిమా చెన్నై ఎక్స్ప్రెస్. ఫస్ట్ వినమా అంటే ఎన్నో నవ్వించాడు కానీ నాకు చెన్నై ఎక్స్ప్రెస్ లో దీపికా పడుకుంటూ ఆ ట్రైన్ సీన్స్ కానీ కొన్ని మాత్రం హిలేరియస్ గా ఉంటది ఆయన యాక్టింగ్. నాకు ఆ జోనర్ ఆఫ్ యాక్టింగ్ చాలా ఇష్టం. వెంకటేష్ గారు కొన్ని లక్షల ఆడియన్స్ కి దగ్గర కానీ ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాలో ఒక ఏదో పాయింట్ నువ్వు నాకు నచ్చదు మాత్రం నా ఆల్ టైమ్ ఫేవరెట్. అందులో కూడా ఆయన అంటే ఈ వర్షన్స్ ఎందుకు నచ్చుతాయంటే వాళ్ళు ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకుంటారు అంటే ఒక క్యారెక్టర్ ని ఆడియన్స్ కి నచ్చేలా ఫన్ చేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్ళు వెంకటేష్ గారు కానీ షారుఖ్ గారు ఇప్పుడు ఉన్న వాళ్ళలో నాని అన్నారు నేచురల్ స్టార్. సో కొంతమంది లైక్ ఫన్ ఎలిమెంట్ చూసుకొని నవీన్ పుల్శెట్టి ఈస్ డూయింగ్ అమేజింగ్. సో అలా కొంతమంది ఇన్స్పిరేషన్ కాకుండా లైక్ ఇష్టం. సో అలాంటి జానర్ లో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనేది నా ఇది. మీరు ఇప్పుడు నేచురల్ స్టార్ నాని అంటే ఒక క్వశ్చన్ రైజ్ అయింది నాకు. సో విజయ్ కి ముందు ఈ సినిమాతో ఏమైనా ఒక టైటిల్ రాబోతుందా? విజయ్ సన్నీ లాగా నేచురల్ స్టార్ లేకపోతే మచ్చా? నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్ పిలిచేది ఉంది, అదే మేము మచ్చా స్టార్. మచ్చా స్టార్ లో వద్దండి. మా స్టార్ అనేది ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ మోర్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. రాదు అనేది కంటే కూడా దానికి దూరంగా ఉంటేనే మంచిదని. ఒకవేళ పెట్టుకోవాలి అనిపిస్తే ఇప్పుడు ఎలా రైటర్ గారు ఉన్నారు కాబట్టి ఒక నామకరణం చేయండి. ముహూర్తం కూడా మంచి కదా. ఏం చెప్తారో చెప్పండి. మీ నోట్లో నుంచి ఏదో వస్తుంది కదా, కడుపులో ఇచ్చినప్పుడు రాస్తుంది. మచ్చా స్టార్ బాగుంది. అది నేను చెప్పాను సార్. తను మచ్చా అని చెప్పాను, నేను స్టార్ అని చెప్పాను. మేమిద్దరం కలిపింది కాకుండా స్టార్ అనేది నాకే నచ్చలేదు. మీ మైండ్ లో నుంచి ఒకటి నాకు హీరో నచ్చింది ఏంటంటే తను స్టార్ ఒక హీరో అట్లా కథలో కోహినూర్ కళ్యాణ్ ఫస్ట్ షాట్ పెట్టాం. ఏంటమ్మా షాట్ అంటే మీరు ఇక్కడ పడుకుని బాలకు మీ మదర్ వచ్చి ఒక తంతంతా ఎగిరి అక్కడ పడతాను. ఫస్ట్ షాట్ ఇదే అన్నా. అవును, నెక్స్ట్ షాట్ ఏంటో 10 మంది లేడీస్ వచ్చి మిమ్మల్ని కుమ్మేస్తారు. అంటే ఆ స్టార్ హీరో ఆ లక్షణాలు కాకుండా ఒక కోహినూర్ కళ్యాణ్ ఈ సినిమాలో అన్లిమిటెడ్ ఫన్ లో ఏంటి నా క్యారెక్టర్ ఇదేంటి అదేంటి అట్లా కాకుండా సో ఆ స్టార్ అలా ఇష్టం కూడా చెప్పాను. సో స్టార్ విజయ్ సన్నీ జెన్యూన్ స్టార్. Genuine star Vijay Sunny presence unstoppable. సో మరి ఈ సినిమా నుంచి అక్కడ నేచురల్ స్టార్ నాని గారు నేచురల్ గా ఎలా చేస్తారో మీరు కూడా మీ క్యారెక్టర్స్ జెన్యూన్ గా చేస్తారు అని చెప్పి కోరుకుంటాం మేము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.